ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అనుమతులు వచ్చిన తర్వాత మనుషులు నియమించుకున్నారు అని అక్కడ అనుమతి లేకుండా ఈ ఫ్యాక్టరీ ఏ విధంగా నడుపుతారని చెప్పి సీఎం చంద్రబాబు అయితే మాత్రం ఒక అధికారుల మీద అయితే కొంత అలసత్వం అయితే తెలిపారని చెప్పి తెలుస్తూ ఉంది. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు, అందువల్ల ఈ ప్రమాదం జరిగింది. అంటే మోతాదుకు మించిన మెటీరియల్ ఏదైతే సూర్య క్రాకర్స్లో ఉండడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది అని చెప్పేసి సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం అక్కడ చనిపోయిన వారందరినీ కూడా అందరూ కూడా డైలీ వైజు లేబర్ పనులు చేసుకునేవారు తప్ప ఎవరు కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా ఉన్నవాళ్ళు అయితే లేదు. దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో సూర్య క్రాకర్స్ యజమాని, దానికి సంబంధించి ఆడబాల శ్రీనివాసు వాళ్ళ తండ్రి గారు కూడా అందులో మరణించారని చెప్పేసి తెలుస్తోంది. దీనికి సంబంధించి అసలు ఈ ఓనరు ఎవరనే దాని మీద ఇంకా ఈ ఓనరు సంబంధించి ఎవరు కూడా బయటకు వచ్చి అసలు ఇంతమంది వర్క్ చేస్తున్నారని ఇంకా పూర్తి స్థాయిగా ఎవరు కూడా తెలిపిన పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం పొద్దున్న వాళ్ళు ఇంటి వెళ్ళిన లగ్జరీ అంతా కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. లోపల ఎంతమంది ఉన్నారు అసలు ప్రమాదం జరిగిన సమయంలో అనేది ఇంకా సంఖ్య అనేది క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా ఇంచుమించుగా 21 మంది పూర్తి స్థాయిగా చనిపోవడం, అదేవిధంగా 9 మంది ఇంచుమించుగా 30 మంది ఇంచుమించుగా 21 మంది 9 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక 4 పరిస్థితి అయితే సేఫ్గా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇంచుమించుగా 34-35 మంది అయితే సంఖ్య అయితే మాత్రం మనకి ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా రేపు ఉదయానికల్లా ఇంకేమైనా డెడ్ బాడీలు ఏమైనా చుట్టూ ఏవైతే ఉన్నాయో మొత్తం పంట పొలాలు చుట్టూ ఉన్న పంట పొలాలు సంబంధించి మొత్తం కూడా డెడ్ బాడీల కోసం అయితే మాత్రం ట్రేసింగ్ అయితే జరుగుతుంది. ఇంకా రేపు ఉదయానికి ఏదైతే ఉందో ప్రమాదం జరిగిన సమయానికి చీకటి పడడంతో సహాయక చర్యలు కొంత డిలే అయిన పరిస్థితి ఉంది. మొత్తం రేపు ఉదయానికల్లా ఇంకా ఏ మేరకు ప్రాణ నష్టం, ఏ మేరకు ఆస్తి నష్టం అనే దాని మీద అధికారులు లెక్కలు వేసే పరిస్థితి ఉన్నట్టయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపు కల్లా పూర్తి స్థాయిగా నివేదికలు అందించాలి. దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ జిల్లా కలెక్టర్ అయితే సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పుడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం లోపల క్షతగాత్రులను అయితే పరామర్శిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో బయటకైతే రానున్నారు. మొత్తం అనంతరం వచ్చిన తర్వాత బయట అసలు ఏంటి దీని మీద ఏం మాట్లాడున్నారు డిప్యూటీ సీఎం, అసలు ఏంటి ఈ సంఘటన మీద ఏంటి అసలు అనే దాని మీద కూడా బయట అంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇప్పటికే కూడా ఈ సంఘటన జరిగిన అనంతరం సీఎం డిప్యూటీ సీఎం కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. దీని సంఘటనకి వెనకాల ఎవరున్నప్పుడు కూడా వారిని వదిలే ప్రసక్తి లేదు, వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి అని డిప్యూటీ సీఎం కూడా ఇద్దరు కూడా చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం మొత్తం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడనున్నట్టయితే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం మీద ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్లో మనం మొత్తం అడిషనల్ ఎస్పీ అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ ఫేషియా నుంచి మొత్తం అన్ని రెడీ చేస్తున్నారు. మరి కొద్దిసేపులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మీడియాని ఉద్దేశించి మొత్తం సంఘటన మీద అయితే మీడియాతో మాట్లాడినట్టయితే తెలుస్తోంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలోనే ఈ సంఘటన ఒక భయానకాన్ని కనిపించింది. దీనికి సంబంధించి సరైన ప్రికాషన్స్ తీసుకోపోవడం వల్ల ఇది జరిగి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనా కూడా భారీ సంఘటన మునుపెన్నడూ కూడా ఇంత భారీ ఎత్తున ఈ నష్టం జరగలేదు. దానికి సంబంధించి తొలిసారిగా ఇంత ప్రమాదం అయితే మాత్రం జరిగింది, అది రాష్ట్రంలో అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా మరి కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోపల పరామర్శన అనంతరం కూడా బయట మీడియాతో అయితే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లోపల ఉన్న క్షతగాత్రులందరినీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే తెలుస్తూ ఉంది. ఉన్నట్టు ప్రస్తుతం ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా కూడా ఆదుకుంటాం అనే దిశగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వారి కుటుంబ సభ్యులకి ఒక భరోసానిస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి కొన్ని నిమిషాల్లో పవన్ కళ్యాణ్ అయితే బయటకైతే రానున్నారు. దీనికి సంబంధించి మీడియాకి సంబంధించి మొత్తం ఈ సంఘటనకు సంబంధించి మొత్తం ఆయన
పూర్తి స్థాయిగా వివరించనున్నారు మీడియాకు తెలుస్తోంది. దీనికి సంబంధించి మొత్తం ఎంతమంది డెత్ అయ్యారు, ఇంకా ప్రస్తుతానికి కండిషన్ ఎలా ఉంది, ఉన్న 9 మంది కూడా సీరియస్ పరిస్థితి అయితే ఉంది. వారందరూ పరిస్థితి లోపల ఏ విధంగా ఉన్నది, సంఘటన జరిగిన కాడి నుంచి కూడా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి. ఇప్పుడు డిప్యూటీ సీఎం, అదేవిధంగా హోంమంత్రి, ఇంకా మరి కొంతమంది మంత్రులు కూడా లోపలికి వెళ్ళారు. వీరందరూ కూడా బయటకు వచ్చి మీడియాతో అయితే మాట్లాడినట్టయితే